వెల్కమ్ టు మెయిన్ రోబో ప్రైమ్ న్యూస్. జనగామ స్పెషల్ ఎడిషన్. గర్భిణీల సంక్షేమమే లక్ష్యం. మాతా శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైద్యులు రోగులకు సమయానికి అందుబాటులో ఉండాలి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గర్భిణీల సంక్షేమమే లక్ష్యంగా వైద్యులు మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ పరిధిలో గల మాతా శిశు ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీ విభాగాన్ని తనిఖీ చేసి ఓపీ సేవలను మరింతగా మెరుగుపరచాలని సూచించారు. ఆస్పత్రిలోని ప్రతి వార్డును సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలను స్వయంగా పరిశీలించి గర్భిణీలకు చేయించే వ్యాయామం సరిగా నిర్వహించాలన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలతో కలెక్టర్ మాట్లాడి ఎక్కడ్నుంచి వచ్చారు, ఎలా ఉంది, హీమోగ్లోబిన్ ఎంత ఉంది, ఆస్పత్రిలో అందిస్తోన్న ఆహారం బాగుందా, ఏవిస్తున్నారు, సమయానికి మందులు అందిస్తున్నారా అని వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు గర్భిణీలు క్రమం తప్పకుండా అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని, పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అలాగే చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో పరిశుభ్రత, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గర్భిణీలు, శిశువుల ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని సమగ్ర వైద్య సేవలందించాలని ఆదేశించారు. గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని, ప్రసవాల సమయంలో తగిన వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ప్రసవాల సంఖ్య మరింతగా పెంచాలని, ఆస్పత్రుల్లో పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని, అవసరమైన మందులు, పోషకాహారం అందుబాటులో ఉంచాలని ప్రతి వైద్యులు బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. రోగులతో సానుకూలంగా వ్యవహరిస్తూ వారికి మెరుగైన సేవలందించాలన్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఆస్పత్రి రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, ఇతర సంబంధిత అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి. ఈ-ఆఫీస్ వినియోగాన్ని పెంచి పరిపాలనలో పారదర్శకత సాధించాలి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. మంగళవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ యాడ్ రెవెన్యూ బెన్షాలోంతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియపై క్షుణ్ణంగా సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతిలో గల వివిధ మాడ్యూల్స్లోని సక్సెషన్, మ్యూటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, కోర్టు కేసులు, జీపీపీ, పీపీబీ, నాలా తదితరాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలలో ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఈ-ఆఫీస్ వినియోగాన్ని పెంచి పరిపాలనలో పారదర్శకత, వేగాన్ని సాధించాలన్నారు. ఈ-ఆఫీసుపై శిక్షణ పొంది వివిధ అంశాలలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ-ఆఫీస్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేసి సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అందరం కృషి చేయాలి. ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు. ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అందరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మెయిన్ కాన్ఫరెన్స్ హాలులో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యమే సమాజాభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వివిధ విభాగాల వైద్యాధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అన్ని పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడటాన్ని తగ్గించాలని సూచించారు. అందుకు కావలసిన సదుపాయాలను మెరుగుపరచడంలో అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వ ఆస్పత్రుల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకునేలా చూడాలన్నారు. వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. వివిధ ఆరోగ్య కేంద్రాలలో, ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. వారి కృషి వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. అనంతరం ఈ నేపథ్యంలో ప్రజలకు ఉత్తమ సేవలందించిన వివిధ విభాగాల వైద్యాధికారులు, సిబ్బందికి ప్రశంసలు
ప్రశంసాపత్రాలతో పాటు జ్ఞాపికలను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ మల్లికార్జునరావు, డీసీహెచ్ఎస్ శర్మ, సూపరింటెండెంట్లు, ప్రోగ్రామింగ్ అధికారులు, సిహెచ్సి, పిహెచ్సిల వైద్యాధికారులు, వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశాలు, ఇతర సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.